అహంకారం తొలిగితేనే జ్ఞానం వెలుగుతుంది. మనిషి జీవితంలో అహంకారం ఒక నిశ్శబ్ద శత్రువు. దానిని గనక ఎదుగుదలగా మనం చేసినట్టయితే క్రమంగా అది కూలిపోవటం, ఆధ్యాత్మికంగా కూలిపోవటం మాత్రం సంభవం. నేను చేశాను అనేటువంటి గొప్ప భావన మన మనసులో ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. ఇది సత్యం. దీన్ని రుజువు చేయటానికే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక గుణపాఠం నేర్పడానికి ఒకసారి మారువేషంలో ఒక బ్రాహ్మడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ బ్రాహ్మకుడు చాలా సాత్వికుడు, ఎంతో నిరహంకారి, అంతేకాకుండా అహింసావాది, అహింసా వ్రతధారి. కానీ అతని నడుములో ఒక పదునైన కత్తి ఉండేది. దాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి, ఏంటి నీ దగ్గర కత్తి ఉంది, నువ్వు చూడబోతేనేమో హింస చేయరని చెబుతున్నారు, ఏంటి కదా అంటే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు నలుగురు శత్రువులు ఉన్నారు, వారు కనుక కనిపిస్తే వారిని శిక్షించడానికి ఈ కత్తి అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యంతో, ఎవరు ఆ నలుగురు చెప్పమన్నాడు. మొదటివాడు నారదుడు అన్నాడు. అవునా అంటే, అవును, ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఆ దేవుడికి శాంతి అనేది లేకుండా, విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నాడు అన్నాడు. ఇక రెండో వారు ద్రౌపది. ఈ ద్రౌపదిని సమయం కాలం చూడకుండా ఆమెని రక్షించడం కోసం భగవంతుడిని పిలిచి ఆయన నిద్రని భంగాన్ని చేసేది. ఇక మూడో వ్యక్తి ప్రహ్లాదుడు. తనను రక్షించడం కోసం సాక్షాత్తు భగవంతుడినే ఇరకాటంలో పెట్టినటువంటి వాడు. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడికి మరింత ఆశ్చర్యంతో, ఇంతకీ ఆ చివరి నాలుగో వ్యక్తి ఎవరో చెప్తావా అంటే, అతడు అర్జునుడు అన్నాడు. అవునా, అర్జునుడు ఏం చేశాడు అంటే, తన దేవుడినే రథసారథిగా పెట్టుకొని యుద్ధంలో నడిపించాడు. ఎవరు గొప్ప? కృష్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అన్నాడు. ఆ క్షణంలో అర్జునుడి యొక్క గర్వం పూర్తిగా కూలిపోయింది. నేను అనేటువంటి భావన ఉన్నంత వరకు భక్తి పరిపూర్ణం కాదు అని చెప్పడానికే ఈ యొక్క కథని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట మనకి.